అక్కడ హక్కుల ఊసెత్తితే జైలే గతి. యథేచ్ఛగా పోలీసుల జబర్దస్తి కొనసాగుతుంది. ఎన్కౌంటర్లు, అత్యాచారాల ఆరోపణలపై నిజ నిర్ధారణ కోసం ఎవరైనా ప్రయత్నిస్తే ఇక అంతే సంగతి. బెదిరింపులు తప్పవు. తప్పుడు కేసులకు లెక్కే లేదు. ఎంత వారైనా జైల్లో మగ్గిపోవాల్సిందే. న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలకు, జర్నలిస్టులకు ఎవరైనా సరే పోలీసులకు డోంట్ కేర్. తెలంగాణకు చెందిన న్యాయవాదులు, పాత్రికేయులతో కూడిన 7 హక్కుల కార్యకర్తలు గత 3 నెలలుగా ఛత్తీస్గఢ్ జైల్లో మగ్గుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు, అత్యాచారాల ఘటనలపై నిజ నిర్ధారణ కోసం తెలంగాణ ప్రజాస్వామిక వేదికకు చెందిన ఈ ప్రతినిధి బృందం డిసెంబర్ 24న ఛత్తీస్గఢ్ బయలుదేరింది. అయితే 26న వారిని నిర్బంధించిన ఛత్తీస్గఢ్ పోలీసులు మావోయిస్టులకు సాయం చేస్తున్నారన్న ఆరోపణతో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించి సుకుమా జైలుకు పంపించింది. బెయిల్ దరఖాస్తులను తిరస్కరించింది. జనవరిలో కూడా వారికి బెయిల్ దరఖాస్తులను దంతెవాడ జిల్లా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఎఫ్ఐఆర్ నకలు కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న వస్తు వివరాలు, పంచనామా నివేదికలు కానీ డిఫెన్స్ న్యాయవాదులకివ్వలేదు. ప్రస్తుతం హైకోర్టులో వారి బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్, ఆదివాసీ తుడుందెబ్బ ఖమ్మం కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, హైదరాబాద్కు చెందిన పాత్రికేయులు బి ప్రభాకర్ రావు, రాజేంద్ర ప్రసాద్, హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్ రావు, బి రవీంద్రనాథ్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు మొహమ్మద్ నిజాంలో ఉన్నారు. నిజానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బృందాన్ని 25వ తేదీన భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం గ్రామంలో తెలంగాణ పోలీసులు నిర్బంధించారని, తర్వాత వారిని ఛత్తీస్గఢ్ పోలీసులకు అప్పగించారని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి. వీరు 7 మావోయిస్టు పార్టీకి సాయం చేస్తున్నారని, వాళ్లు ప్రయాణిస్తున్న 4 మోటార్ సైకిళ్లు, ₹1,00,000 విలువైన రద్దు చేసిన నోట్లు, మొబైల్ ఫోన్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ఆరోపించారు. నక్సలైట్ల కోసం పాత కరెన్సీని మార్చిస్తున్నారని, మావోయిస్టులకు సాయం చేయాలని స్థానికులపై ఒత్తిడి తెస్తున్నారనే అభియోగాలు మోపారు. నిజానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, ముఖ్యంగా బస్తర్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బూటకపు ఎన్కౌంటర్లు, పోలీసు దౌర్జన్యాలు, గిరిజన మహిళలపై అత్యాచారాల ఉదంతాలపై గళమెత్తుతున్న హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులపై ఏడాది కాలంగా పోలీసుల వేధింపులు పెరుగుతున్నాయని వివిధ ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హక్కుల గురించి మాట్లాడినా, అత్యాచారాల గురించి కథనాలు రాసినా హక్కుల నేతలు, పాత్రికేయులపై తప్పుడు కేసులు మోపడం పరిపాటిగా మారిందని పలు సంఘటనలను ఉదహరిస్తూ కేంద్ర మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టులకు కూడా లేఖలు రాశాయి. వాస్తవానికి 2016లో ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 134 మంది చనిపోయారు. ఆ బలగాలు లైంగిక హింసకు పాల్పడిన 3 ఉదంతాలు వెలుగులోకొచ్చాయి. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బృందం నిజ నిర్ధారణ పర్యటనలో భాగంగా బీజాపూర్ జిల్లా మెటపల్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు సోమారు పొట్టం ఎన్కౌంటర్ మరణానికి సంబంధించి కూడా పరిశీలించనుంది. ఛత్తీస్గఢ్ పోలీసులు డిసెంబర్ 16న 13 ఏళ్ల బాలుడు సోమారును పట్టుకుని చంపేసి మావోయిస్టుగా ముద్ర వేశారని బిలాస్పూర్ కోర్టులో బాలుడు తండ్రి పిటిషన్ వేశారు. అతన్ని పోలీసులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, గ్రామస్తులందరూ చూస్తుండగా అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని బయటికి తీసి మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని బిలాస్పూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 25, 26 తేదీల్లో నిర్వహించారు. 13 ఏళ్ల బాలుడు ఎన్కౌంటర్పై అతడి తల్లిదండ్రుల తరపున హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాదికి బెదిరింపులు తప్పలేదు. డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందిని సుందర్, జేఎన్యూ ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్తో పాటు మరికొందరి మీద సుక్మా జిల్లాలో హత్య కేసు నమోదు చేశారు. హత్యకు గురైన ఒక గిరిజనుడి భార్య ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బస్తర్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నందిని సుందర్ ఎంతో కాలంగా హక్కుల విషయాలపై పనిచేస్తున్నారు. ఆమె వేసిన పిటిషన్ వల్లనే మావోయిస్టు వ్యతిరేక సాల్వా జుడుమును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ బినాయక్ సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త సుకుల్ ప్రసాద్ బార్సే, గిరిజన కార్యకర్త, లోక్సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన సోనీ సోరీకి పోలీసుల నుంచి తీవ్ర బెదిరింపులు తప్పలేదు. జర్నలిస్టు మాలిని సుబ్రహ్మణ్యం, టీవీ విలేకరి ప్రభాత్ సింగ్, పత్రికా విలేకరి దీపక్ జైస్వాల్ను వివిధ ఆరోపణలపై అరెస్టు చేశారు. మరికొందరు పాత్రికేయులు పోలీసుల కేసులు, వేధింపులకు భయపడి ఆ ప్రాంతాలను విడిచి వెళ్లిపోయారు.